ఓం నమో వెంకటేశాయ. బాలకథా కదంబం అనగనగా ఓ కథకి స్వాగతం. అతిపెద్దవిగా అనిపించేటువంటి రామాయణ భారతాది ఇతిహాసాల నుంచి, చాలా సులభంగా అనిపిస్తూనే ఆచరించడం కష్టసాధ్యమైన నీతి కథల నుంచి ఎన్నో పెద్ద విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో ఈనాటి బాలబాలికలకి అందించడమే ఈ ఉద్దేశం. మా పిల్లలంతా సిద్ధంగా ఉన్నారమ్మా? ఇవాల్టి పురాణ గాథలో ఒక ప్రత్యేకమైన కథ చెప్పుకుందాం. సాధారణంగా గురుదక్షిణ అనే పదం వింటూ ఉంటాం కదా. గురువుగారి దగ్గర ఏదైనా పాఠం నేర్చుకుంటే దక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు టీచర్లకి మామూలుగా శాలరీస్ జీతాలు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు గురుదక్షిణలు పెద్దగా లేవు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఒక గురువుగారి దగ్గరికి ఓ విద్యార్థిని పంపించేవాళ్ళు. వాడు ధనవంతుడా, పేదవాడా, రాజుగారి అబ్బాయా, మంత్రి గారి అబ్బాయా, సేనాధిపతి గారి అబ్బాయా, పురోహితుడి కుమారుడా, ఈ లెక్కలు ఏమి ఉండేవి కాదు. అందరి పిల్లలు 8వ ఏట ఉపనయనం చేసుకోవటం, గుండు చేసి ఒక చిన్న పిలక పెట్టడం, ఒక పంచె చిన్నది కట్టడం, ఇంకొక పంచాబడి చేతిలో పెట్టి గురువుగారి దగ్గర వదిలిపెట్టేసేవాళ్ళు. డబ్బులు ఉండేవి కాదు, వీళ్ళు ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదు. ఈ గురువుని రాజు పోషించేవాడు. ఆ కాలంలో ఉన్న రాజులే ఈ గురుకులాలకి కావాల్సిన డబ్బు దశక అన్నీ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కానీ అప్పట్లో ఇలాంటి లివింగ్ అంటే ఈనాటి జీవన ప్రమాణాలు అప్పుడు లేవు. సింపుల్ లివింగ్. ఈ సింపుల్ లివింగ్ ఏమిటి, స్టవ్లు గివులు ఏమి ఉండేవి కాదు, పొయ్యి వెలిగించుకోవాలి. ఈ పొయ్యికి కావాల్సిన కట్టెలు అవన్నీ కూడా విద్యార్థులే అడవికెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. గురుగారి దగ్గర ఆవులు, గేదెలు, దూడలు అవి ఇవి ఉంటే వాటన్నిటిని తోలే కార్యక్రమం విద్యార్థులదే. అక్కడి నుంచి పంటలు ఏమైనా ధాన్యం అవి పండించుకుంటే ఆ పైర్ల పనులన్నీ విద్యార్థులే చేసేవాళ్ళు. వాళ్ళ వంట వాళ్ళు వండుకునేవారు. లేదా అమ్మగారు గురుపత్ని ఎవరైనా ఉంటే ఆమె వండితే వడ్డనలు అన్నీ విద్యార్థులే. అన్ని పనులు ప్రతి విద్యార్థికి రావాలి. వండటము, వడ్డించటము, దాంతోపాటుగా పండించటం కూడా. ఈ అన్ని విషయాలు నేర్చుకుని ఇంకా తేడా లేదనమాట. యూనిఫామ్ ఏమిటి, అందరికీ ఒకటే అంగవస్త్రం అంతే. వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవటం, అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. హాస్టల్ జీవితం కాదు, పూర్తి జీవితం అంతా కూడా ఏ డబ్బు వ్యవహారము లేకుండా చదువుకునేవాళ్ళు. అయితే అలాంటి కాలంలో, ఇది ఎప్పటి సంగతి చెప్తున్నాం మనం, రఘు మహారాజు అంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన రఘువు అంటే మన శ్రీరాముడు ఉన్నాడే, ఆయనకి 4-5 తరాల ముందువాడనమాట. ఆయన చాలా గొప్ప రాజుగారు, చాలా గొప్పవాడు. అయితే ఆ కాలంలో వరతంతు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. వరతంతు మహాముని. ఆయనది పెద్ద గురుకులం ఉండేది, ఎంతమందో విద్యార్థులు ఉండేవాళ్ళు. ఆ విద్యార్థుల్లో కౌత్సుడు అని ఒక కుర్రవాడు విద్యకి చేరాడు. వాడు చాలా బుద్ధిమంతుడు, చాలా చక్కగా చదువుకున్నాడు. చదువు అయిపోయింది. ఇప్పుడు చదువు అయ్యటం ఎలా తెలిసేది, అప్పట్లో డిగ్రీలు సర్టిఫికేట్స్ ఏమి ఉండేవి కాదు. విద్యార్థి భావి జీవితానికి సరిపడా విద్యని నేర్చుకున్నాడు అని భావించగానే గురువుగారు, అబ్బాయి నీ చదువు అయిపోయింది, ఇక వెళ్ళిపో అనేవారు. వెళ్ళిపో అన్నవాడు వెళ్ళిపోవటమే. వెళ్ళిపో అని చెప్పేదాకా నేను వెళ్ళండి, నా చదువు అయిందండి అని అడిగే ప్రసక్తే లేదు. లేదా అమ్మా నాన్న వెళ్ళి మా పిల్లాన్ని పంపించండి అనడానికి అసలు వీలు లేదు. పిల్లాడు అక్కడ ఉండటమేనమాట. కొంతమంది 18-20 ఏళ్లకే చదువు అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు, తెలివిగలవాళ్ళు, చురుకైన వాళ్ళు. కొంతమంది 25-30 సంవత్సరాలు వచ్చినా వచ్చేవాళ్ళు కాదు, కొంచెం మందబుద్ధులు, చదువు బాగా నేర్చుకోలేని వాళ్ళు, బయటికి వెళ్తే బతకలేరు వాళ్ళు. ఇక్కడైతే జీవితం గడిచిపోతుంది, అలా ఉంచుకునేవాళ్ళు అనమాట. అయితే ఈ కుర్రాళ్ళల్లో కౌత్సుడు అని ఒక కుర్రాడు చాలా తెలివైనవాడు. వాడికి ఒక 20-22 ఏళ్ళు వచ్చేసరికి విద్య పూర్తయిపోయింది. అయితే గురువుగారు వరతంతు మహాముని చెప్పారు, అయ్యా కౌత్సా, నీ చదువు అయిపోయింది నాయన, నువ్వు ఇంకా భావి జీవితాన్ని నీ అంతటి నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు, వెళ్ళిపో నువ్వు మీ ఇంటికి అన్నాడు. అనేసరికి కౌత్సుడు అన్నాడు, అలాగే గురుదేవా, చాలా సంతోషం, నేను వెళ్తాను, కానీ మీకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుంది, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. వరతంతు మహాముని, గురుదక్షిణ వద్దురా నాయన, నువ్వు శక్తి లేని వాడివి, నాకేం అక్కర్లేదన్నాడు. ఈ కౌత్సుడు వదిలిపెట్ల. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గురువుగారు ఏం దక్షిణ ఇవ్వాలి అని వెంబడి పడిపోయేవాడు అనమాట. కొద్ది రోజులు గడిచేసరికల్లా గురువుకు విసుగు పుట్టింది. విసుగు పుట్టి, సరే నువ్వు ఏమి ఇస్తావు అంటే, మీరు ఏది అడిగితే అది ఇస్తానండి అన్నాడు. అయితే ఒక పని చెయ్యి, నీకు 14 విద్యలు నేర్పించాను, అయితే ఏం చేస్తావంటే, ఒక బలశాలి అయిన వ్యక్తి ఒక ఏనుగు మీద ఎక్కి ఓ రాయి పైకి విసిరాడనుకోండి, పైకి అది ఎంత ఎత్తవుతుందో అంత ఎత్తున్న ధనపు రాసులు 14 తెచ్చివి నాకు. ఒకటి కాదు, అంత ఎత్తున్న ధనపు రాసులు ఒక్కొక్క విద్యకి ఒక్కొక్కటి చొప్పున 14 విద్యలకి 14 ధనరాశులు పట్టుకురా, అవి నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో.
ఇప్పుడు గురువుగారిని అడగకపోతే ఒక రకం, అడిగాక ఆయన ఏది చెప్తే అది చేయవలసిందే కదా. ఇప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీడు చాలా నిర్ధనుడు కౌత్సుడు, ఏమీ డబ్బులు లేవు. వాళ్ళ నాన్న ఒక సాధారణ పురోహితుడు, వాళ్ళ దగ్గర ఏం లేదు. గురువు అడిగిన దాన్ని ఇదేమిటి ఈయన ఇలా అడిగాడు అని ఆలోచించకూడదు, ఇంకా చేసేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? గురుకులాలని రాజు ఎట్లా పోషిస్తాడో ఇట్లా విద్యార్థుల్ని కూడా రాజే పోషించేవాడు. రాజుని అడిగితే కన్న తండ్రిని అడిగినట్టే, రాజు తండ్రితో సమానం. మా నాన్న ఇవ్వలేకపోతే రాజు ఇస్తాడు, రాజు కూడా తండ్రే ప్రజలకి అని భావించి ఈ కౌత్సుడు రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. రఘుమహారాజు అప్పుడు విశ్వజిత్ అని ఒక పెద్ద యజ్ఞం చేశాడు, చాలా పెద్దది. ఆయన 14 కోట్ల వరహాలు ఆయన దగ్గర ఉన్నదంతా దానం చేసేసేట. ఏమీ లేవు. ఎలా దానం చేశాడంటే మట్టి పాత్రలతోటి మిగిలేరు వాళ్ళు. బంగారపు గిన్నె కూడా లేదు ఆ భవంతిలో. మట్టి గిన్నెలు మిగిలినాయి. మట్టి గిన్నెలు చేయించుకుని వాటితో వండుకుంటున్నారు, వాటితో పూజ చేసుకుంటున్నారు. ఈ కౌత్సుడు వెళ్ళే సమయానికి మట్టి పాత్రలో పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటున్నాడు ఆయన. కౌత్సుడు వెళ్ళేసరికల్లా నాయనా ఏం కావాలని వచ్చావు ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఇప్పుడు ఇదంతా దానం చేసేసి అంతా అయిపోయాక ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఎట్లా అడుగుతామని కౌత్సుడు వెనక్కి తీశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇంత దూరం వచ్చావు, నువ్వు విద్యార్థివి, వరతంతు మహాముని అంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం, నువ్వు విద్యార్థివని నాకు తెలుసు, ఏం కావాలో అడుగు, నీవేది అడిగినా నేను ఇస్తానన్నాడు. అనేసరికల్లా అప్పుడు కౌత్సుడు, అయ్యా అజ్ఞానంతో నేను మా గురువుని దక్షిణ తీసుకోండి అని బలవంత పెట్టాను. ఆయన ఏది వద్దన్నారు, ఎన్నిసార్లు అడిగినా చివరికి నేను పెట్టిన విసుగుని భరించలేక ఆయన ఇంత ధనం ఇవ్వమన్నారండి, అందుకని మిమ్మల్ని యాచించడానికి వచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఒక్కరోజు ఇక్కడ ఉండవా నువ్వు, తెల్లవారేసరికి నీ డబ్బులు నేను అరేంజ్ చేస్తానన్నాడు. ఎక్కడి నుంచి చేస్తారు? అంత డబ్బు ఎట్లా వస్తుంది? ఒక మనిషి ఏనుగు మీద నిలబడి పైకి ఒక రాయి విసిరితే అది ఎంత ఎత్తుగుడుతుంది మనకు తెలుసా? లెక్కలేదు దానికి. ఆ లెక్కలేనంత సంపదని 14 రెట్లు 14 టైమ్స్ కావాలి అది. ఈయన వెంటనే వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళాడు. ఇంతకుముందు మనం గోసేవా వృత్తాంతం అని ఒక కథ చెప్పుకున్నాం. దిలీపుడు సంతానం లేదని వాళ్ళ గురువుని అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి అని రఘుమహారాజు కూడా వశిష్ఠ మహర్షిని వెళ్ళి అడిగాడు అనమాట. అడిగితే ఆయన ఏమన్నాడు, సంపాదించడం కష్టం, ఇప్పుడు ఒక రాత్రిలో ఎట్లా సంపాదిస్తావు, సంపాదించలేవు, నువ్వేం చేస్తావంటే ఎవరి మీదైనా దండయాత్ర చేసి సంపాదించుకోవాలి. భూమండలం అంతా మన కిందే ఉంది, భూమి మీద ఉన్న డబ్బంతా బ్రాహ్మణులకి దానం చేసేసాం మనం, కాబట్టి ఇప్పుడు స్వర్గం మీదకి దండెత్తు, నువ్వు స్వర్గం మీదకి దండెత్తితే నీకు కావాల్సిన డబ్బు వస్తుంది అన్నాడు. తెల్లవారుజామున 4:30-5 గంటల వేళ భూనభోంతరాళ్ళు దద్దరిల్లేలాగా ప్రయాణం రణభేరి మోగటం మొదలుపెట్టింది. రణభేరి భూలోకంలో మోగడానికి వీలే లేదు, ఎందుకంటే మొత్తం భూలోకం అంతా ఒక్క రఘుమహారాజు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. స్వర్గం దాకా వినపడుతున్నాయట ఆ శబ్దాలు. ఇంద్రుడు అడిగేట తన దగ్గరున్న ఒక సేవకుడిని, ఎక్కడరా రణభేరి వినపడుతోందంటే, ప్రభు ఆ రణభేరి మన వైపుకే వస్తుంది, రఘుమహారాజు మీ మీద దండయాత్రకు వస్తున్నాడు అని చెప్పాడు. రఘు చాలా గొప్పవాడు, అతను ఇట్లాంటి పని చేయడు, ఎందుకు వస్తున్నాడో కనుక్కోండి అని చెప్తే, అప్పుడు ఈ పక్కనున్నవాడు మాతలి అని ఇంద్రుడి యొక్క సారథి, రథసారథి, అతన్ని ఇచ్చి పంపించాడు. కిందకెళ్ళి భూలోకంలోకి వచ్చారు. వచ్చి అడిగారు, ఏమిటి ఏ ప్రయత్నం మీద నువ్వు దండయాత్ర చేస్తున్నావు స్వర్గం మీద అంటే, ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఇట్లా ధనం కావాలి, ధనం కోసం వస్తున్నాను, నేను ఒకడికి ఒప్పుకున్నాను, ఒక శిష్యుడు ఒక బ్రాహ్మణ కుర్రవాడికి నేను ఇస్తానని ఒప్పుకున్నాను, నా దగ్గర ఏం లేదు, రాజు ఏం చేయాలి, దండయాత్ర చేయవలసిందే, అదే చేస్తామంటే ఇంద్రుడు వర్షంలాగా మొత్తం భూలోకంలో ఉన్న అన్ని ధనాగారాలు నింపేయండి అని చెప్పాడు. వెంటనే ధనపు రాసులు వర్షంలాగా ఈ రఘుమహారాజు ధనాగారాల్లో కురిసిపోయిందట. మొత్తం డబ్బాలన్నీ, వాళ్ళ గిన్నెలు డబ్బాలన్నీ నిండిపోయినాయి. ఆ లోపల ఉంటాయి రకరకాల పాత్రలు, సామాన్లు నిలవబెట్టేది, బంగారం నిలవబెట్టేవి, వజ్రాలు నిలవబెట్టేవి. ఆ మొత్తం అన్ని గదులు పూర్తిగా నిండిపోయినాయి బంగారంతో. నిండిపోగానే యుద్ధభేరి ఆపేశారు, రణభేరిని వెనక్కి విరమించుకున్నారు. బంగారం కురిసిపోయింది, మనకు అదే కదా పని, ఇంద్రుణ్ణి జయించడం కాదు మన పని, ఆయన కావాల్సిందేంటి, ధనం కావాలి ఆ కౌత్సుడికి ఇవ్వడానికి. అక్కడి నుంచి కౌత్సుడిని పొద్దునే ఆయన సంధ్యావందనం చేసుకున్నాక ఆయన్ని పిలిచాడు రఘుమహారాజు. నాయన ధనాగారంలో డబ్బుంది, నేను పట్టుపో, అదంతా నీదే, పట్టుకెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా ఈ కౌత్సుడు ఒక మనిషిని తీసుకొచ్చి అతన్ని ఏనుగు మీద నిలబెట్టి రాయి ఎగరేయించి అది ఎంత ఎత్తయిందో చూసి అంతంతవి 14 రాసులు మాత్రం బళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. మిగిలింది నాకు అక్కర్లేదు, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, ఇది గురువుకి ఇవ్వడానికే, మిగిలిన డబ్బు నువ్వు తీసుకుంటే నాకు ధనంతో పని లేదు, నేను గురువుని అడిగాను ఆయనకి ఏం కావాలి, ఆయన ఇచ్చి చెప్పాడు, అది ఆయనకి ఇచ్చేస్తా, నాకేమీ అవసరం లేదు, కేవలం గురువుకి ఇచ్చే రూపాయే నాకు కావాలన్నాడు. అనగానే ఆ మిగిలిన డబ్బంతా ఎంత ధనం ఉంది. అప్పుడు మళ్ళీ ఇంద్రుడికి కబురు చేశాడు రఘుమహారాజు,
నా అవసరం తీరిపోయింది, మీ మిగిలిన ధనాన్ని మీరు తీసుకోండి, మాకు అవసరమైంది మేమే సంపాదించుకుంటాం, మేమే కల్టివేషన్ చేస్తాం, అగ్రికల్చర్ ఉండేది అప్పుడు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ప్రజల పన్నుల రూపంలో మాకు వసూలు అవుతుంది, దాంతోటే మేము గడుపుకుంటాం, అప్పటి వరకు మేము మట్టి పాత్రల్లోనే తింటాం, కానీ ఈ ఉచితంగా వచ్చిన డబ్బు మాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి అంటే ఈ వానగా కురిసింది కదా, ఈ కౌచుడు తీసుకెళ్ళగా మిగిలిన డబ్బంతా ఆకాశానికి ఎగరటం చూసిందట, భూమండలం అంతా మొత్తం పైకి వెళ్ళిపోయింది, ఏమీ మిగలలేదు. వీళ్ళు మళ్ళీ మొదటి నుంచి వాళ్ళ మట్టి పాత్రలతో వండుకుంటూ మామూలుగా ఉన్నారు. ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని పంటలు బాగా పండాయి. సో ప్రజలందరూ పంటలో 10వ వంతు రాజుకి ఇవ్వాలి. ఒక సంవత్సరం 2 ఏళ్లలో మళ్ళీ ఈయన రఘుమహారాజు మళ్ళీ పుంజుకున్నాడు, మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఉచితార్థం వచ్చిన సొమ్ముని రాజు తీసుకోలేదు, శిష్యుడు తీసుకోలేదు. వాళ్ళ అవసరానికి మించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా ఉన్నారు. అందువల్లనే రఘుమహారాజు పేరు, రాముడిని రఘురాముడు అంటారు. రఘువు రాముడి యొక్క నాన్న కాదు, తాత కూడా కాదు, ముత్తాత తాత, అంత ముందువాడు. అయినా రాముడి వంశాన్ని రఘువంశమని అంటారు. రఘువు అంత గొప్పవాడు. రాజు గనక అంత గొప్పగా ఉంటే, పాలకుడు అంత గొప్పవాడైతే, లేదా ఇప్పుడు మనం అంత పాలకులు రాజులు లేరు కదా, నాయకుడు గనక ఇలా ఉదాత్తమైన మంచి గుణాలతోటి కనుక ఉంటే అతని ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు శిష్యుడు కూడా తీసుకెళ్ళలేదు కదా, కుర్రాడు చిన్నవాడు కదా, అతను ఆశపడలేదు. గురువుకి ఇచ్చే డబ్బు తప్పిస్తే ఇంకా 1 రూపాయి కూడా నాకు అక్కర్లేదని చెప్పి మొత్తం డబ్బును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది కథ. బాగుందా? పురాణ కథ చెప్పేసుకున్నాం కదా, నీతి కథ చెప్దాం. పంచతంత్రం నుంచి తీసుకుందాం. గాడిద కథలు ఎక్కువ ఆసక్తిగా ఉంటాయి మనకి కదా. ఒక అడవిలోనట ఒక గాడిద, ఓ నక్క చాలా ఫ్రెండ్స్గా ఉండేవి. నిజానికి గాడిద వెజిటేరియన్, గడ్డి తింటుంది కదా. నక్క అంటే 2 తింటుందేమో, వెజిటేరియన్ కూడా తింటుంది కాబట్టి, కానీ ఎక్కువగా నాన్ వెజ్ని ఇష్టపడుతుంది, మాంసాహారం ఇష్టపడుతుంది. దానికి దొరికిన కంపెనీని బట్టి, అది ఎవరితోటి ఉందో వాళ్ళు తినే ఆహారం అది కూడా తింటూ ఉంటుంది అనమాట. సరే, ఈ నక్క గాడిద 2 కలిసి హాయిగా అడవిలో అవి ఇవి తినేవి. అంటే నక్క పెద్ద గడ్డి అవి తిందు, కానీ పళ్ళు కాయలు అలాంటివి తింటుంది. నక్క ద్రాక్ష పళ్ళ కోసం చూసిందేనే కథ వింటుంటాం కదా మనం. నక్క ద్రాక్ష పళ్ళు అలాంటివి తింటుంది, కొబ్బరి అలాంటివి కూడా ఇష్టపడుతుంది, దోసకాయలు, కూరగాయలు అంటే బెండకాయలు అలాంటివి, క్యారెట్లు లాంటివి అవన్నీ తింటుంది. అది మేకల్లాగా కూడా తింటుంది, గడ్డి మాత్రం తిందంతే. సరే, వీళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఏం చేసేవారు, అటు ఇటు తిరుగుతూ తింటూ ఉండేవాళ్ళు. నక్కకి బాగా ఎక్కువ దూరాలు తిరగటం తెలుసు. గాడిద ఏంటంటే కొంచెం రాట కట్టినట్టు ఒక చోటే ఉంటుంది అనమాట, ఎక్కువ దూరం వెళ్ళదు. కొత్త ప్లేసుల్ని అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి భయం అనమాట దానికి. కొత్త చోటుకి వెళ్ళడానికి ఎవరైనా తోడు కావాలి. నక్కకేం భయం గేమ్ ఏమి ఉండవు, అది శుభ్రంగా అటు ఇటు తిరుగుతుంది. ఎందుకంటే నక్క మీద ఏ జంతువు ఆశపడదు. ఆహారం కాదు నక్క, బక్కగా ఉంటుంది, దాని ఒంట్లో కండు ఉండదు. ఆ జంతువులు, చిన్న చిన్న జంతువులు దాన్ని చూసి భయపడతాయి, పెద్ద జంతువులు దాని జోలికి రావు. కానీ గాడిద పరిస్థితి అది కాదు. గాడిద సహజంగా పిరికిది, పైగా ఇది మాంసం కలిగిన జంతువు కదా. దాంతో సింహాలు, పులులు, తర్వాత హైనాలు అలాంటివి, తోడేళ్ళు, నక్కలు అవి గాడిద వెంట పడతాయి. దాంతో అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది అనమాట, ఒక్కతే వెళ్ళదు. ఈ నక్కతోటి బాగా ఫ్రెండ్షిప్ చేసేది, 2 కలిసి బాగా తిరుగుతుండేవి. అయితే ఈ వాళ్ళున్న అడవికి కొంచెం దగ్గరలో ఒక రైతులు కొంతమంది దోస పళ్ళ తోటలు వేసుకున్నారు. దోస తోటలు. దోస ఏంటంటే ముందు ఆకుపచ్చగా కనపడుతుంటుంది, చిటుక్కుని ఒకరోజు పచ్చగా అయిపోతాయి, పళ్ళు క్షణంలో పండిపోతాయి, ఒక పూటలోనే. నిన్న గ్రీన్గా ఉన్నట్టుంటుంది, ఇవాళకి పసుపు రంగు వస్తుంది అనమాట. అయితే ఈ నక్కను ఈ గాడిద 2 కలిసి రాత్రిపూట చల్లగా వచ్చేసి ఈ తోటలోకి శుభ్రంగా కడుపు పట్టినన్ని దోసపళ్ళు తినేసేవి. దోసపళ్ళు తినేవి బాగా. కొన్ని రోజులు అయ్యేసరికల్లా దోస ఏంటంటే మంచి జ్యూసీగా ఉంటుంది కదా, రసం ఉంటుంది, బాగా వంట పట్టి గాడిద చక్కగా నున్నగా అయింది. దానికి పొట్ట నిండిపోతుంటే మనం కడుపు నిండుగా అంటే ఉత్సాహం వస్తుంది కదా, యాక్టివ్గా అవుతాం. సరే, ఈ గాడిదకి ఏమనిపించింది అంటే అది బాగా తిన్నాక దానికి అరుద్దామనిపించేది. గాడిద అరుపుని ఏమంటాం, ఓండ్ర పెట్టడం అంటామా, దాన్ని అది సంగీతంగా భావించేదన్నమాట. పాట పాడతాను నేను అంటుండేది. సరే, ఈ 2 కలిసి ఒకరోజు రాత్రి వెళ్ళినాయి, కడుపు నిండా దోసపళ్ళు తినేసినాయి. వాటికి సులువుగా వెళ్ళటము, ఎక్కడెక్కడ, పైగా ముందు రోజు వెళ్ళి చూస్తాయి కదా, ఎక్కడ పళ్ళు ఉంటాయో ఖచ్చితంగా తెలుసు అనమాట వాటికి, వెతుక్కోకర్లా. ఆ చెట్టుకి ఇవాళ ఆకుపచ్చగా ఉంది, రేపొద్దుటికి పచ్చుపచ్చగా అయిపోతుంది, వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తినేసేవి. సరే, తినేసాక బాగా కొంచెం మిడ్ నైట్ ఉండగానే పొట్ట నిండిపోయింది. వేరే అల్లుడు, ఓ పాట పాడుకుందామా అని నక్కని అడిగింది గాడిద. నక్క అంది, ఏమిటి పాట, అర్ధరాత్రిది, నువ్వు పాట అనుకుంటావు, నీది పాట కాదు, ఓనర్ అంటారు దాన్ని,
సంగీతం గింగీతం కుదరదు, వీళ్ళంతా పడుకుని ఉన్నారు, ఎవరో ఒకళ్ళు లేచారంటే నడ్డి విరిగిపోతుంది, మామూలుగా జరగదు మన సంగతి, వద్దని చెప్పింది అక్క. చెప్పేసరికల్లా గాడిద కోపం వచ్చింది. ఓనర్ ఏమిటి, సంగీతం నాకు తెలుసు, 7 స్వరాలు ఉంటాయి, 7 స్వరాలు ఉంటాయి, అందులో బోళ్ళను ఉన్నాయి, కిందకి పైకి 3 స్థాయిలు ఉంటాయి, నాకు స్థాయిలు తెలుసు, మూర్ఛనలు తెలుసు, ఎక్కడ గమకాలు పెట్టాలో నాకు బాగా తెలుసు, ఒక 20 రాగాల పేర్లు చెప్పింది, ఈ రాగాలన్నీ నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను అని చెప్పేసరికల్లా నక్క అడిగింది, ఎవరు నిన్ను నీ సంగీతం మెచ్చుకుని నీకేమైనా బహుమతులు ఇచ్చారా ఎవరైనా అని అడిగింది నక్క. ఎందుకు ఇవ్వలేదు, నేను పాడుతుంటే మా ఇంటి ఓనరు నా మీదకి ఎప్పటికప్పుడు కర్రలు కాచి పట్టుకోమని విసిరేవాడు, కర్ర విసిరేవాడు, ఆయన బహుమతి అదంతా. వాడు ఏం చేసేవాడు, ఇది గాడి తెరవగానే ఆయన ఒక కర్ర విసిరేవాడు, విసిరితే దెబ్బ తగిలి నోరు మూసుకోవాలి, దీన్ని అది బహుమతులుగా భావించేది. ఒకసారి కట్టెపేడు చేతుల్లో రంప ఉంటే అది కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన అనేసరికి నక్కంది, తెలివి తెల్లారా, వాడు నిన్ను కొట్టబోయాడు, నీకు అర్థం కావటం లేదంటే ఒప్పుకోలేదు గాడిద. నాకు పొట్ట నిండిపోయింది, దోసకాయల రసం మతికెక్కేసింది, నేను సంగీతం పాడవలసిందే అనగానే, అయితే నక్కంది, ముందు నువ్వు జాగ్రత్తగా ఇక్కడే నుంచో, నేను చివరిదాకా వెళ్ళి అక్కడ నుంచుంటాను, ఎవరైనా వస్తూ ఉంటే చెప్తా, అప్పుడు నువ్వు సంగీతం ఆపేసి పరిగెడదువు కానీ, ఎవరైనా వచ్చారనుకో మన పాట విని కష్టం కదా అని చెప్పి ఏం చేసింది నక్క, వీడికి ఇంతే కావాలని ఆ గాడిద నా తోట మధ్యలో వదిలిపెట్టి అది పోయి తోట మొదట్లోకి వెళ్ళింది. చూస్తూనే ఉంది గాడిద, దానికి కనపడుతోంది, తోట మొదట్లోకి వెళ్తోంది, మొదట్లోకి వెళ్ళాక అది ఉందో వెళ్ళిపోయిందో దీనికి తెలీదు, ఈ లోపలే దీనికి సంగీతావేశం వచ్చేసింది అనమాట. మోర పైకెత్తి సంగీతం మొదలుపెట్టింది. గాడిద సంగీతం మనకు తెలిసిందే కదా, ఇది 3-4 రాగాలు దీర్ఘాలు తీయంగానే ఈ చేనుకి అవతల వైపు కొంచెం చిన్న గుడిసేసుకుని పడుకుని ఉన్న ఆ రైతు వాళ్ళ చుట్టాలంతా మేల్కొన్నారు. రోజు దోసపళ్ళు పోతున్నాయి, నక్క తింటోందని వాళ్ళు ఊహించల, గాడిదే తింటోందని భావించారు. ఇదే కాబోలు ఇవాళ రసం తలకెక్కి సంగీతం పాడేస్తోంది, ఇంత ఓనర్ పెడుతోందని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి 4 పక్కల నుంచి కమ్మేసి తలా ఒక చీపురు పెట్టి దాన్ని చిత కొట్టేశారు. కొట్టేశాక ఏం చేశారు, ఉండు నీ పని ఇట్లా కాదని అక్కడ ఒక రోలు పడుంది ఆ దోస తోటలో. ఆ రోలు ఏంటంటే మామూలుగా రోలు ఎలా ఉంటుంది, ఇలా ఉండి మధ్యలో గుంట ఉంటుంది కదా, బాగా అరిగిపోయి చిల్లు పడిపోయింది, దానికి అరిగి చిల్లు పడతాయి, అంత అప్పట్లో అవే వాడుకునేవాళ్ళు కదా. ఈ చిల్లుబడిన రోలు దగ్గరికి ఇచ్చి దాంట్లో ఒక తాడు దూర్చి దాన్ని ఇట్లా పూసలాగా అనమాట, తాడు దూరితే అది ఇట్లా హ్యాంగ్ అవుతుంది కదా, దాన్ని ఎత్తి గాడిద మెడలో కట్టేశాడు. కట్టేసేసరికల్లా ఇది దెబ్బలు తిని పడిపోయింది, ఇది పోకుండా ఉంటుందని రోల్ వేసి కట్టాడు. కానీ గాడిద, గుర్రము, కుక్క దెబ్బల్ని భలే ఓర్చుకుంటాయి, ఎంత దెబ్బ తగిలినా ఒక అరగంట నేల మీద పడి స్పృహ తప్పాక వాటంతటా అవి లేచి మళ్ళీ నడుస్తాయి. ఈ 3 జంతువులకే ఇది ఉంటుందన్నమాట, ఎంత నొప్పినైనా ఓర్చుకుంటాయి అవి. దెబ్బ తగిలినప్పుడు పడిపోతుంది, స్పృహ తప్పిపోతుంది, స్పృహ వచ్చాక మళ్ళీ లేచి పరిగెత్తగలవు, పారిపోగలవు. గుర్రము, గాడిద, కుక్క ఈ 3. ఈ మన గాడిద ఉంది కదా ఇక్కడ, దెబ్బలు తగిలింది ఎప్పుడు, రాత్రి 1 గంటకి. కొంచెం తెల్లవారుతుండగా దానికి మెలకు వచ్చింది, చూసుకుంది మెళ్ళో ఏదో బరువుగా, ఎట్లా గొట్లా ఈడ్చుకుంటూ దాన్ని బయటికి పరిగెత్తుకొచ్చేసింది. ప్రజలు వాళ్ళు నిద్రపోతున్నారు, రైతులు వాళ్ళు ఎవరు ఇక లేచి రాలా, అది ఎక్కడికి పోతుంది, దెబ్బలు తగిలిన గాడిద చచ్చినట్టు అక్కడే పడి ఉంటుంది, రోలు కూడా కట్టాం కదా అనుకున్నారు. కానీ అది బయటికి పరిగెత్తింది. ఆ తోటకు అవతల వైపు నక్క కూర్చుని దోసపళ్ళ రుచిని తలుచుకుంటూ కనపడంగానే అది అడుగుతుంది అనమాట, భలే బాగా గిఫ్ట్ ఇచ్చారు నీకు, ఎంత బాగా చక్కగా మంచి మణిపూస ఒకటి కట్టారు మీ మెళ్ళో అని అడిగింది. అడిగేసరికల్లా గాడిదంటుంది, ఇలాంటివి ఎన్ని చూసాము మన జీవితంలో, చాలా చూసాము, అందులో ఇదొకటి, అంతకుముందు దెబ్బలు బోల్డని సార్లు తిన్నది సంగీతం వల్ల, అందులో ఇదొకటిగా మొత్తం మనకి జరిగిన సన్మానాల్లో ఈ సన్మానం ఒకటి, ఏం చేస్తాం అల్లుడు పద అని, అది ఒట్టిగా నడవలేదు, ఈ రోల్ని మోసుకుంటూ తిరగాల్సిందే. ఎవరు తీస్తారు దాని మెళ్ళోంచి, నక్క వల్ల కాదు, నక్కలకి కాళ్ళు ఉంటాయి కానీ చేతులు ఉండవు కదా, అలాగే ఆ రోల్ మోసుకుంటూ గాడిదని తీసుకుని నక్క అక్కడి నుంచి తీసుకుపోయింది అనమాట. ఇక ఇప్పుడు ఇంకా దోసపళ్ళు లేవు, సంగీతంలో పడి ఏమైంది, దోసపళ్ళని పూర్తిగా కోల్పోయినట్టే, మళ్ళీ ఇటు వస్తే వాళ్ళు ఊరుకోరు, పైగా నడక స్లో అయిపోయింది, దీన్ని పరిగెత్తలేదు కదా, దాని ఒంటి బరువు కాకుండా ఈ రాయి బరువు ఒకటి, దాంతో దాని పాప కదలికలు కొంచెం నిషిద్ధం అయిపోయినాయి అనమాట. అలాగే ఎలాగోలాగా ఆ రోలు ఇడ్చుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమిటి కథలో నీతి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా పని పూర్తి చేసుకురావాలి, పైగా మన ప్రతిభ పట్ల మనకి అపరిమితమైన విశ్వాసం ఉండకూడదు. నువ్వు చాలా ప్రతిభావంతుడివి అని పక్క వాళ్ళు చెప్పాలి, మనమే చెప్పుకోకూడదు. మనమే చెప్పుకుంటే కుదురుతుందా, వీడు బాగా పాడతాడండి, వీడు బాగా చదువుతాడు, వీడు మంచివాడు, నేను చాలా మంచివాడిని అని నేను చెప్తే కుదరదు, పక్క వాళ్ళు చెప్పాలి. మన మంచి, మన చెడు, మన సంగీతంలో గొప్పతనం, మన నాట్యంలో ప్రతిభ ఇతరులు గుర్తించినప్పుడే అవి నిజంగా రాణిస్తాయి.
పక్కవాడు వద్దు అని చెప్పినప్పుడు వీటిని ప్రదర్శనకి పూనుకోకూడదు. గాడిద పూనుకుని ఏం చేసింది, చివరికి దానికి బ్రహ్మాండమైన రాతి మణిహారం ఒకటి లభించిందనమాట. బాగుందా కదా? నవ్వొస్తోంది అందరికీ. రఘుమహారాజు కథ చెప్పుకున్నాం కదా, రాముడికి సంబంధించిన ఒక పాట విందాం. ఖుషి నువ్వు పాడమ్మా. రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमान पुण्यनामकीर्तनं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं. శ్లోకాలు పద్యాలతో పాటు మనం భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకోవాలని చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిసారి. ఎవరికైనా భగవద్గీత శ్లోకాలు వచ్చామా? చేయొద్దండి. లక్ష్మీ నరసింహ నువ్వు చెప్తావా? మైక్ తీసుకో. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీ భగవానువాచ. నీతి కథ విన్నాం కదా, ఒక మంచి నీతి పద్యం కూడా ఎవరు చెప్తారమ్మా? హృతిగా చెప్తావా? మైక్ తీసుకో చెప్పు. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనలు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. నీతి పద్యం బాగుంది కదా. అనగా అనగా రాగం అతిశయిల్లుతుందంటే బాగా పాడితే రాగం బాగా వస్తుంది, కానీ గాడిదకి రాదు, మనుషులకైతే వస్తుంది కాబోలు. సరే, చక్కగా మంచి మంచి కథలు విన్నాం కదా. విన్నారు కదా ఇవాళ పురాణ గాథ మరియు నీతి కథ. మరిన్ని కొత్త కథలు, శ్లోకాలు, పద్యాలు, పాటలతోటి వచ్చే వారం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.